శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. హరి ఓం. యకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. 2025 సంవత్సరం నవంబర్ నెల 3వ రాశి మిథున రాశి. ఈ మిథున రాశి ఎట్లా ఉందంటే చాలా బాగా ఉంది. ఈ మిథున రాశి చాలా బాగున్నది. శని బాగున్నాడు. శని కాదు, ముందు చెప్పాలంటే గురువు, కేతువు, కుజుడు, బుధుడు, శుక్రుడు, ఈ గ్రహాలు బాగున్నారు. ఈ గ్రహాల వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి అంటే వ్యాపారం పూర్తిగా బాగుంటుంది. ఇల్లు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు, పొలం కొనుక్కోవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా కొనుక్కోగలుగుతారు. ఇల్లు బిల్డింగ్స్ కట్టేవాళ్ళు కానీ, తర్వాత మరి ఇల్లు కొనిపెట్టేవాళ్ళు, వాళ్ళు ఏమంటారంటే రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా పూర్తిగా బాగుంది. తర్వాత ఏంటంటే వ్యవసాయదారులకు కూడా చాలా బాగా ఉంటుంది. తర్వాత వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది. వివాహం అయిన వెంటనే ఒక ఇల్లు కొనుక్కోగలుగుతారు. చదువు బాగుంటుంది, ఉద్యోగం బాగుంటుంది, విదేశాలకు వెళ్ళటానికి బాగా అవకాశం ఉంది. కానీ ఇన్ని అవకాశాలని కూడా చెడగొట్టడానికి శని, రాహు పూర్తిగా బాగలేరు. శని వక్రించినందువల్ల మీకు వచ్చే లాభం మొత్తం చెడగొట్టడానికి బాగా అవకాశం కనబడుతుంది. ఇట్లాంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకుంటే ఎంతైనా మంచిది. జాతకం చూపించుకొని మీ దోషాలు ఏంటో చూసుకొని దానికి తగిన ఉపశాంతి చేసుకుంటే మీరు అన్ని విధాలా ఇబ్బంది లేకుండా ఉంటారు. మంచిగా ఉన్నా కూడా ఎంతమంది బాగున్నా శని బాగుండకపోతే ఏమీ చేయలేరు, మీరు ఏమీ సాధించలేరు. అంతా దగ్గరికి వచ్చింది, అంతా అయిపోయింది, చేతిలో ఉన్నాయనుకుంటే చేతిలోకి వచ్చిన మరో నిమిషంలో మీ డబ్బులు మొత్తం ఏదో రకమైన దండగా మారి ఖర్చుతో మొత్తం ఖర్చు అయిపోతుంది. ఏదో ఒక కేసులో ఇరుక్కున్నారనుకోండి, సంపాదించింది ఎప్పుడూ సంపాదించింది కనీసం 20 సంవత్సరాలు ఒక్కరో సంవత్సరంలో సంపాదించినా అది పోవడమే కాక ఈ 20 సంవత్సరాల నుంచి సంపాదించిన ఆస్తి కూడా పోతుంది. అట్లాంటి పరిస్థితులు శని వల్ల వస్తాయి. నవంబర్ 27 వరకు మాత్రం శని పూర్తిగా బాగలేడు. కాబట్టి ఈ రాశి వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. అట్లా జాతకం చూపించుకోకుండా నాకేమిలే, బాగా ఉందిలే, డబ్బులు వస్తున్నాయిలే అని అశ్రద్ధ చేశారంటే మీరు దెబ్బ తిన్న తర్వాత మిమ్మల్ని బాగు చేసేవాళ్ళు ఎవరు ఉండరు. అసలు మిథునం, కర్కాటకం, సింహం రాశులు పూర్తిగా బాగాలేవు. ఈ బాగుండకపోవటమే కాకుండా ఈ రాశుల పరిస్థితి ఎట్లా ఉంది అంటే బాగున్నట్లే ఉంటుంది, చేతికొచ్చినట్లే ఉంటాయి, మాయమైపోతాయి. అసలు ఎట్లా వస్తున్నాయి, ఎట్లా పోతున్నాయి, అవసరానికి రావు, అనవసరమైన వాటికి ఖర్చు అయిపోతాయి. ఈ ఇబ్బందులు బాగా పడుతూ ఉంటారు. ఈ ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఏమిటా అంటే వాళ్ళని జాతకం అడిగాం, వీళ్ళని జాతకం, చాలామందిని అడిగాం, తలా రకంగా చెప్పారు, తలా రకంగా శాంతులు చేశాము. ఎన్ని చేసినా మేము బాగుపడలేకపోతున్నాం. ఈ జాతకాలు సరిగ్గా చెబుతున్నారో లేదో, అబద్ధాలు చెబుతున్నారేమో, వీళ్ళు సరిగ్గా రాక ఏదో చెబుతున్నారేమో అని కొంతమంది అనుమానపడతారు. ఇట్లా రావటం కారణం ఏంటంటే మనం చేసుకున్నటువంటి పాపమే. ఈ పాపం పోకపోతే గ్రహాలు కూడా ఏమీ చేయలేవు. అన్నిటికి కూడా ఇప్పుడు మనకు జలుబు చేసిందండి, లేకపోతే జ్వరం వచ్చింది, ఇంకోటి కడుపులో నొప్పి వచ్చింది, ప్రతిదానికి కూడా ఒక యాంటీబయాటిక్ ఇస్తారు. ఆ యాంటీబయాటిక్ కలిస్తేనే కానీ మనకు జబ్బు తగ్గటంలే. అట్లాగే ఇప్పుడు చేస్తున్న పాపానికి కూడా యాంటీబయాటిక్ లాంటివి కొన్ని ఉన్నాయి. దేవుడు అనేవాడు అందరికీ ఒకటే దేవుడు ఉన్నాడు. కానీ ఇందులో మన ఆంధ్రదేశంలో తెలంగాణలో మరి బమ్మెర అనే ఊళ్ళో పోతన గారిని ఆయన ఉన్నాడు. వ్యాసుడు రాసిన భాగవతాన్ని తెలుగులోకి రాశాడు. గజేంద్ర మోక్షం అనేటువంటి ఇది ఉన్నది. దాన్ని 40 రోజులు పారాయణ చేస్తే ఎటువంటి సమస్యలున్నా మీకు పూర్తిగా పోతాయి, మీరు అన్ని విధాలా బాగుంటారు. ఇప్పుడు మేషరాశి దగ్గర నుంచి మీనరాశి వరకు అన్ని రాశులకి కలిసి వచ్చే మార్గం ఒకటి చెబుతా. ఎట్లా అంటే ఏమండి డేట్ ఆఫ్ బర్త్ రాశారు అంటారు.
శిరస్సు కనపడగానే పుట్టినట్లు. ఒక బిడ్డ 10 నిమిషాలు బయటకు వస్తుంది, 15 నిమిషాలు, 20 నిమిషాలు ఇంత ఒత్తిడితో బయటకు వచ్చిన తర్వాత చేసేటప్పటికి ఇంకో 10 నిమిషాలు, అర్ధగంట పడుతుంది. మరి టైము తేడా, లగ్నం తేడా, నక్షత్ర పాదం తేడా, నక్షత్రం తేడా ఇట్లా వచ్చి చెప్పిన జాతకమే తారుమారవుతుంది. ఒకవేళ సరిగ్గా ఉన్నా మీరు చేసుకున్న పాపం వల్ల కొంత నష్టం జరుగుతూ ఉంటుంది. మరి ఇవన్నీ కూడా మహాపాపాల వంశంలో కొంతమంది మహాపాపాలు చేస్తారు. వాళ్ళు చేసిన పాపం బిడ్డ తరం అనుభవించాల్సి వస్తూ ఉంటుంది. ఎన్ని శాంతులు చేసినా, ఎన్ని పూజలు చేసినా ఆ బాధలు తీరవు. చూడండి, ఈ కలియుగంలో విపరీతమైన పాపం పెరిగి ఈ సంవత్సరం వచ్చినంత బాధలు ఎవ్వరికీ రాలే, ప్రపంచం అందరికీ వచ్చింది. ఈ బాధలు ఎందుకు వచ్చినాయి? మనకు తెలిసి చేతులారా పాపం చేసుకున్నావు. ఆ పాపం నివృత్తి కాక ఈ బాధలు వస్తున్నాయి. కాలికి దెబ్బ తగిలితే మందు వాడకపోతే కాలు మానుతుందా? నువ్వు చేసిన పాపానికి దైవాన్ని పూజించకపోతే ఈ బాధలు పోతాయా? ఇట్లాంటి బాధలు పెరగడానికి కారణం మనమే. ఎందుకంటే వేదంలో కొన్ని విషయాలు చెప్పారు. మరి వేదం అంటే అందరి వల్ల కాదు. వేదంలో మరి 18 పురాణాలు, 18 పురాణాలు వ్యాసుడు రాశాడు. అన్నిట్లోకి అన్నీ రాసినా కూడా ఆయనకి ఏదో బాధగా ఉందట. నారదుడు చూసి, ఏందయ్యా ఏదో పరాయజానంగా ఉన్నావు ఏమిటి అంటే, ఏమిటోనండి ఇన్ని పురాణాలు రాసినా నీదేంతో తప్పు చేశారనిపిస్తోంది అంటే, అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు ఎన్ని పురాణాలు రాసినా దైవాన్ని పూజించే విధానం, దైవ భక్తి కలిగింది నువ్వు ఏది రాయలేదయా. అందువల్ల దైవ భక్తి రావాలి అంటే రామాయణ, భారత, భాగవతాలు అన్నిట్లో కలిపి మరి భాగవతం అనేది రాయమన్నాడు. ఆ భాగవతం ఎట్లా ఉంటుందంటే, భాగవతం 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 అంట మొదలు పెడితే భాగవతం చెడిపోం. భాగవతం అటువంటి భాగవతంలో గజేంద్ర మోక్షం అని ఉంది. ఈ గజేంద్ర మోక్షం 40 రోజులు చేయించుకుంటే మీకు ఎటువంటి దోషాలున్నా పోతాయి. కాదు అంత ఓపిక లేదు, 21 రోజులు చేయించుకోండి. కాకపోతే 11 రోజులు చేయించుకోండి. ఏమండి పుస్తకాలు అమ్ముతున్నారు, మేము చేసుకుంటామంటే దాంట్లో ఒక పద్యం చెబుతాను. మరి విష్ణుమూర్తి వెళుతుంటే అమ్మవారు వెనకాడితే పోతుంది. ఆయన్ని అడుగుదాం, ఎక్కడికి పోతున్నావు అని అడుగుదామనే పద్యం ఇట్లా రాశారు. అడిగేదన నీకు అడుబడి జను నడిగిన తన మగడు నుడుగడని నడ యుడుగున్ వెడనెడ సిడిముడి తడబడ నడుగిడదు జడేమా నడుగిడు నెడలను. ఈ పద్యం ఎవరన్నా ఒకసారి పుస్తకం చూసిన వాళ్ళు చెప్పగలుగుతారా? ఇట్లాంటి కఠినమైన పద్యాలు ఉన్నాయి. వాటిని తప్పుపడకుండా పారాయణ చేయాలి. మరి సప్తశతిలో మరి భార్యాము రక్షత భైరవేం అని ఉంది. వాడు పొరపాటు పడి భార్యాము రక్షత భైరవేం అనే బదులు భార్యాం భక్షత భైరవేం అన్నాడు. భార్యను తినేసింది అమ్మవారు. కాబట్టి తప్పులు పడితే దోషాల వల్ల ఇబ్బంది వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా చేసే వాళ్ళ చేత అది పారాయణ చేయించుకోండి. మరి ఇట్లా చేస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది. అవసరమైతే మాకు ఫోన్ చేయండి, దానికి తగిన ఫీజు చెల్లించి మరి ఆ భాగవతం పారాయణ చేయించుకోండి. నేను ఇప్పటికీ కనీసం 25 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాను. అనేక కష్టాల్లో నేను బతకడం కంటే చచ్చిపోదామన్నంత పరిస్థితి వచ్చింది. ఎన్నో యాక్సిడెంట్ అయినాయి, ఎన్నో ఆపరేషన్లు అయినాయి. ఈ బాధలతో ఇక బతకకూడదు అనుకున్నాను. అటువంటి రోజున ఈ భాగవతం పారాయణ చేయటం మొదలుపెట్టిన తర్వాత ఇవాళకి నాకు 80 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పటికీ ఏ లోటు లేకుండా హాయిగా బతకగలుగుతున్నాను. మీరందరూ కూడా పాపం పరిహారం కావాలి అంటే భాగవతంలో గజేంద్ర మోక్షం చాలా విశేషమైంది. దాన్ని పారాయణ చేయించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. అన్ని రాసుల వారికి ఇప్పుడు చెప్పబోయేది కార్తీక మాసం చాలా విశేషమైన రోజులు. ఈ రోజుల్లో మరి ఈ గజేంద్ర మోక్షం పారాయణ చేయించుకోవడం చాలా అవసరం. దీని గురించి పెద్ద ఖర్చు ఉండదు. దాని ప్రకారం చేస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఇది మాత్రం ప్రతి రాశికి కూడా చివరిలో వేయండి. ఇప్పుడు చెప్పింది ఇది విశేషం. దీంట్లో చేస్తే
అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.